ఈ గురు శిష్యుడు అనే థీమ్ లో మన అందరిని నవ్వించడానికి నెక్స్ట్ వచ్చేస్తున్నాడు అల్లరి హరీష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఏం చేస్తున్నారా గురు? ఎలా ఉన్నావు గురు? నేనా సూపర్ గా ఉన్నా. ఏం లేదు గురు, ఈ రోజు నా బర్త్డే గురు. హ్యాపీ బర్త్డే టు యు మై బాయ్. వెరీ గుడ్ వెరీ గుడ్. అందుకే నీకు పార్టీ ఇద్దామని వచ్చాను గురు. మా ఇంట్లో నాకు పార్టీయా? వావ్ మందు పార్టీ. yes yes yes. చెప్పడం మర్చిపోయారా, నాకు అసలు ఆఫీస్ షిఫ్ట్ ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి. లీవ్ పెట్టి మేనేజ్ చేయ గురు. అంతే అంటావా? ఓకే ఫోన్ చేసేద్దాం. హలో, యా టెల్ మీ మిస్టర్ హరీష్, ఏమైంది హరీష్? వస్తున్నావా లేదా ఆఫీస్ కి? నేను ఆఫీస్కి రాలేను, ఎందుకంటే మా నాన్నమ్మ చచ్చిపోయింది. అదేంటి హరీష్, మొన్ననే కదా 8 days బ్యాక్ మీ నాన్నమ్మ చచ్చిపోయింది అన్నావు. మేడం అప్పుడు చచ్చిపోయింది, ఈ రోజు చచ్చిపోయింది నాయనమ్మ వాళ్ళ నాయనమ్మ మేడం. ఐ కాంట్ బిలీవ్ హరీష్, హౌ కెన్? ఎందుకు నమ్మరు మేడం? నా పేరేంటి? హరీష్. మరి అతను నమ్మితే ఎందుకు నమ్మరు? ఓకే ఓకే, ఎక్కిళ్ళు వస్తున్నట్టున్నాయి, కొంచెం వాటర్ తాగు హరీష్. నేను రాలేను మేడం. ఓకే టేక్ కేర్ బాబా, బాయ్. పెట్టేసా ముందులోనే తుమ్మాలా? గురు వేడి నీళ్ళు ఉన్నాయా? వేడి నీళ్ళ? ఇప్పటికిప్పుడు వేడి నీళ్ళు అంటే ఒక్క నిమిషం, ఒక్కసారి ఇందులో వెళ్ళి పెట్టవా? ఎంత హాట్! మా ఏమి హాట్ గురు! స్టఫ్ ఎదురా ఆల్రెడీ చెప్పాను గురు, ఎక్స్ట్రా చీజ్. చిచ్చి అది నాకు ఇచ్చే, నువ్వు తీసుకో. రెడీయా? చీజ్ కొడదా? టింగ్ 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 టింగ్. ఇదేంట్రా ఒక్క పెగ్గికి అన్ని గంటల సౌండ్ వచ్చింది? అది గంటల సౌండ్ కాదు గురు, డోర్ బెల్ మోగుతుంది. డోర్ బెల్లా? డోర్ బెల్ కూడా కాదు, నీ మొబైల్. మొబైలా? ఎంత సార్? హలో, దిస్ ఈజ్ యువర్ బాస్. బాస్ అట. నానమ్మ చచ్చిపోయింది మేడం. ఎక్కడున్నా హరీష్? మా ఇంట్లో మా నానమ్మ శవం పక్కనే ఉన్నాను. నేను బయట ఉన్నా హరీష్. బయట అది ఇక్కడ చేస్తున్నారు. ఓపెన్ ద డోర్ హరీష్. మేడం మేడం వద్దు మేడం. షట్ అప్ హరీష్, ఓపెన్ ద డోర్. మేడం ఇప్పటికిప్పుడు బాడీ అంటే ఎక్కడ దొరుకుతుంది మేడం? బాడీ ఏంటి హరీష్, ఏం మాట్లాడుతున్నావు? బాడీ అంటే వచ్చేస్తారు, 2 minutes వచ్చేస్తారు. దొరికింది. పడుకో నువ్వే బాడీ. దాచి ఇవన్నీ దాచి. తాకు. మేడం ఐఎమ్ సారీ. నానమ్మ చచ్చిపోయింది మేడం. కంట్రోల్ హరీష్. మేడం ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, కూల్ డ్రింక్స్? ఏం మాట్లాడుతున్నావు హరీష్? శవాన్ని పక్కన పెట్టుకుని ఎవరైనా కూల్ డ్రింక్స్ తాగుతారా ఏంటి? నానమ్మ చచ్చిపోయిందంటే ఏంటో వాడు. మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోయారా? ఏమైంది హరీష్? వద్దు మేడం, నానమ్మ కంగారు పడుద్ది. నానమ్మ కంగారు పడటం ఏంటి? అదే మీరు కంగారు పడతారు. నేనెందుకు కంగారు పడతాను హరీష్? అదే అదే నానమ్మ మరి అయినా నువ్వెందుకు కంగారు పడతావు హరీష్? నానమ్మ చచ్చిపోయింది మేడం. కంట్రోల్ హరీష్, కంట్రోల్. అయ్యో నువ్వు తుమ్మావా? నేను తుమ్మాను. అర్థమైంది హరీష్, ఉదయం నుంచి ఏడ్చో కదా, పాపం జలుబు చేసి ఉంటుంది. అవును మేడం. ఇప్పుడు మాత్రం 100% చెప్తున్నాను, నువ్వు తుమ్మలేదు. నేను తుమ్మలేదు. మరి ఎవరు తుమ్మారు? మీరే తుమ్మారు. నేను తుమ్మానా? ఎలా తుమ్మాను? ఇలా తుమ్మారు. ఇది నాకు ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. జస్ట్ మినిట్, మీ నాన్నమ్మని చూసి వెళ్ళిపోతా. మా నాన్నమ్మ చచ్చిపోయింది మేడం, మీరు వెళ్ళ. మీ నాన్నమ్మ బాయా? మా నాన్నమ్మ తనకి
బాయ్ కట్ హెయిర్ కట్ అంటే చాలా ఇష్టం, అందుకే ఆ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తుంటది. మా తాత కోసం మేడం, మా నాన్నమ్మ చచ్చిపోయింది మేడం. కంట్రోల్ హరీష్, కంట్రోల్. ఐ నీడ్ హెయిర్ బ్లెస్సింగ్స్. వద్దు మేడం, అవసరం లేదు మేడం, మీకెందుకు మేడం? మేడం మేడం పట్టుకో. వెళ్ళిపోండి మేడం. మేడం వద్దు మేడం, వద్దు మేడం. వాట్ ఈస్ దిస్ హరీష్? మేడం, నాన్నమ్మ చచ్చిపోయింది మేడం. మా నాన్నమ్మ 2 పెగ్గులు ఎత్తుకుని పడుకుంది మేడం. అది వేసి పడుకుంది మేడం. మేడం దాంతో నిద్రలోనే మేడం నాన్నమ్మ. ఎవరు వచ్చినట్టు నాకు చూడు. నమస్కారం. పిజ్జా ఆర్డర్ చేసినందుకు ధన్యవాదములు. ఇట్ ఈస్ చికెన్ పిజ్జా అండ్ ఎక్స్ట్రా చీజ్ అండ్ టోటల్లీ ఫ్యామిలీ ప్యాక్ ఓన్లీ 295 రూపీస్ ఓన్లీ. ఇక తీసుకెళ్ళి సార్, ఇంట్లో ఎవరో టపాకెట్టిస్తున్నట్టున్నారు, నేను వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకుంటాను. అవసరం లేదా బ్లెస్సింగ్? సార్, పోయిన వాళ్ళు తీపి గుర్తులు అంటారు, మీరు తప్పుకోండి. నమస్కారం. నీకు నా పిజ్జా తినాలనిపిస్తే నువ్వు డైల్ చేయాల్సిన నెంబర్ 9090909090. ఈ పిజ్జా మా నాన్నమ్మ ఆఖరి కోరిక తీర్చడానికి మాత్రం తీసుకొచ్చానని మాత్రం చెప్పు. మేడం మేడం, నాన్నమ్మ చచ్చిపోయింది మేడం. తనకి పిజ్జా అంటే చాలా ప్రాణం మేడం, అందుకే తెచ్చిపెట్టాను మేడం. నిజంగా మేడం, ప్లీజ్ మేడం. మేడం ఎలా నమ్మాలి హరీష్? నాకు అర్థం కావట్లేదు. పిజ్జా తినడం ఏంటి, బాడీ తినడం ఏంటి? వద్దు మేడం, నా మాట ఏంటి మేడం, మీరు వెళ్ళిపోండి మేడం. హరీష్, మీ ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది. నా ఫోన్ కాదు హరీష్, నీ ఫోన్ చూడు. నా ఫోనా? నాది కూడా కాదు మేడం. నీ ఫోను కాదు, నా ఫోను కాదంటే మీ నాన్నమ్మ ఫోన్ అయి ఉంటుంది. హరీష్, ఫోన్ లేదు మేడం, చీరలో పెట్టాం కదా, అది మనం బాడీని పూర్తి చేసినప్పుడు దాంతో పూర్తి చేద్దాం. ఏం మాట్లాడుతున్నావు హరీష్? ఎలా తెలుస్తుంది ఆవిడ చనిపోయిందని చెప్పేసి? నీకు అసలు కొంచెం వద్దు మేడం. టీషర్ట్ ఏంటి, ఆ ప్యాంట్ ఏంటి? కాదు మేడం, మా తాతయ్యకి మా నాన్నమ్మ చాలా పాష్ గా తయారవటం ఇష్టం. ఆయన పోయిన దగ్గర నుంచి ఇలానే తయారవుతుంది మేడం. ప్రాణం చచ్చిపోయింది బాధలు. నేను 3 రోజులు పనికి రాలేను మేడం. 3 days లీవ్ కావాలి. 3 days? టేక్ 15 days హరీష్. మీరు ఎంత గ్రేట్ అండి, అందుకే మీరు అక్కడెక్కడో ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను. చాలా థ్యాంక్ యూ మేడం. బాబా, కూల్ కూల్ కూల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఏదో బిల్డప్ నువ్వు. అరే మొత్తానికి సెట్ అయిపోయింది. రే బసవా, రే నీ బర్త్డే అంటే కదా, నీ గర్ల్ ఫ్రెండ్ వెయిటింగ్ మీ ఇంటి దగ్గర. తాకోసం నా గర్ల్ ఫ్రెండ్ వచ్చిందా? నాన్నమ్మ బర్త్డే బాగా సెలబ్రేట్. హరీష్, కాదు మేడం, నా మాట వినండి మేడం. నాగబాబు సార్, బాగుందా నిజంగా? గుడ్ స్కిట్. సిచ్యువేషన్, మంచి సిచ్యువేషన్ తీసుకొని దాన్ని కప్పిపుచ్చడానికి బాస్ చాలా ఎంజాయ్ చేశారు. రోజా గారు, అబద్ధం చెప్పినా అతికినట్టు చెప్పాలంటారు, నువ్వేమో ఫుల్ గా బుక్ అయిపోయావు. అదే కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అంటారు చూడండి, ఒకటి తర్వాత ఒకటి. సో ఎస్కేప్ అవుతా అనే గురించి ఒక్కొక్కటి వచ్చేసింది ప్రాబ్లం. లాస్ట్ గర్ల్ ఫ్రెండ్ అనగానే ఇంకా ఆగలేకపోయాడు నీ ఫ్రెండ్, పారిపోయాడు. బాగుంది, థ్యాంక్ యూ. నలుగురు చక్కగా చేసి.